హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్. గైస్, టీఎస్పీఎస్సీ డిఏఓ కావచ్చు, రీసెంట్గా విడుదలైనటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కావచ్చు, ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు. సో వీటిల్లో ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జామెట్రీలో మరీ ముఖ్యంగా కొన్ని క్వశ్చన్స్ని ఆస్పిరెంట్స్ సాల్వ్ చేయలేకపోతున్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రయాంగిల్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ట్రయాంగిల్స్ అనే ఈ పెద్ద కాన్సెప్ట్ని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్తో కవర్ చేస్తూ, సో ఈ సిరీస్ అయిపోయే వరకు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియోస్ ఈ ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ట్రయాంగిల్స్ నుంచే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సాల్వ్ చేయగలిగేలా తీర్చిదిద్దడానికి మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ని మేము ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ విల్ బి ద ఫస్ట్ పార్ట్. ట్రయాంగిల్స్లో ఫస్ట్ పార్ట్ ఈరోజు మనం చూడబోతున్నాము. సో దీనిలో భాగంగా మనం ఏం నేర్చుకుంటాము అంటే అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ ఆపోజిట్ టు ఆ సైడ్ అంటే ఏంటి, సైడ్ ఆపోజిట్ టు అన్ యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అంతర మరియు బాహ్య కోణాల గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉందని చెప్పేసి వరి అవ్వకండి, ప్రతిదీ కూడా నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా కూడా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పోస్ట్ చేయవచ్చు. ఓకే, సో గైస్, యాజ్ ఐ సెడ్, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ రూపంలో మా అప్డేట్స్ అన్ని కూడా మీరు పొందుతారు. అండ్ గైస్, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, తెలంగాణ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఎక్సలెంట్ మెటీరియల్ వీడియోస్ కావచ్చు, మోడల్ ఎగ్జామ్స్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, నోట్స్ కావచ్చు, స్టడీ కార్డ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఎంట్రీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ తెలంగాణ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి. ఓకే, సో మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఒకసారి ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 7 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఒకసారి కోర్సెస్ని చూడండి, మీకు నచ్చితేనే మీరు ఆ తర్వాత కోర్సెస్ని కొనుగోలు చేయవచ్చు. ఓకే, కోర్సెస్కి వివరాలకి సంబంధించి కావచ్చు, లేదంటే కొనుగోలు చేసే ప్రాసెస్లో కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. మా ఏజెన్సీ మీకు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తారు. ఓకే, యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. యా, సో ఇవి మన ఆబ్జెక్టివ్స్. ట్రయాంగిల్స్ ఫస్ట్ పార్ట్లో భాగంగా ఇవి మన ఆబ్జెక్టివ్స్ ఈ పర్టికులర్ మాడ్యూల్కి సంబంధించి. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ వాట్ ఈజ్ ట్రయాంగిల్. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ అంటే ఏమంటున్నాం మనము? త్రిభుజం అంటున్నాం. త్రిభుజంలో పేరులోనే ఉంది 3 భుజాలు ఉంటాయి. భుజాలు అంటే ఏంటి? ఎడ్జెస్. మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఒక శీర్షం. శీర్షం అంటే కూడా మనం డిస్కస్ చేద్దాం. 2 భుజాలు కలిసే చోటుని మనం ఏమంటాము? శీర్షం అంటున్నాం. ABC. ఓకే, సో ఈ 3 భుజాలు ఉన్న ఒక బహుభుజినే మనం ఏమంటాము? త్రిభుజం. త్రిభుజం అనేది కూడా ఒక బహుభుజియే. ఓకే, సో 3 భుజాలు ఉన్నటువంటి ఒక బహుభుజిని మనం ఏమంటాము? త్రిభుజం అంటాము. సో ఈ భుజాలన్నీ కూడా ఒక క్లోజ్డ్ షేప్ని ఫామ్ చేయాలి. భుజాలన్నీ కూడా ఒక క్లోజ్డ్ షేప్ని ఫామ్ చేయాలి. అండ్ 2 భుజాలు కలిసే చోటు మనం ఏమంటున్నాము? ఒక శీర్షము అంటున్నాం. సో ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, అది క్లోజ్డ్ షేప్ కాబట్టి 3 శీర్షాలు ఉంటాయి. ఓకే, అండ్ కాబట్టి 3 కోణాలు ఉంటాయి. త్రిభుజంలో 3 భుజాలు, 3 శీర్షాలు, 3 కోణాలు ఉంటాయి. సో 3 భుజాలు ఉన్నటువంటి ఒక బహుభుజిని, ఒక పాలిగాన్నే మనం ఏమంటాము? త్రిభుజం అంటాం. ఓకే, సో ఇది బేసిక్గా ట్రయాంగిల్ అంటే ఏంటి. నెక్స్ట్, యాంగిల్ ఆపోజిట్ టు అ సైడ్. ఓకే, సైడ్ అంటే ఏంటండి? బేసిక్గా ఈ ఎడ్జ్, ఈ 3 ఎడ్జెస్ని మనము సైడ్ అంటున్నాం. సో యాంగిల్ ఆపోజిట్ టు సైడ్ అంటే ఒక భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం అంటే ఏంటి? క్వశ్చన్స్లో అడుగుతుంటాడు, ఈ భుజానికి ఉన్నటువంటి కోణం ఇది, ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఇది అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మనం టర్మ్స్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాంగిల్ ఆపోజిట్ టు సైడ్. ఓకే, సైడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు AB ఇది ఒక సైడ్. ఓకే, BC ఇది ఒక సైడ్, AC అనేది ఒక సైడ్, ఒక భుజం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ AB అనే భుజం తీసుకుంటే ప్రతి భుజానికి కూడా చివర్లో 2 కోణాలు ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ భుజం AB కనుక చూసుకుంటే ఇక్కడ ఒక కోణం అండ్ ఇక్కడ ఒక కోణం అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఈ భుజానికి ఆనుకొని ఉన్న 2 కోణాలు కాకుండా మిగిలిన కోణం ఏదైతే ఉంటుందో ఆ కోణము ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం. సో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి భుజానికి ABకి అంటే కోణం C. ఓకే, కోణం C అనవచ్చు, లేదా ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయవచ్చు, కోణం ACB అని కూడా అనవచ్చు.
ఏసీబి అంటే ఎప్పుడు కానీ మధ్యలో ఉండేది మనం కోణంగా ట్రీట్ చేస్తాం. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం కదా. సో భుజం బీసీకి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏమవుతుంది అని అంటే, సో ఈ రెండు ఆనుకొని ఉన్న కోణాలు కాకుండా మిగిలిన కోణం ఏదైతే ఉంటుందో అదే ఈ బీసీ అనే భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం. అండ్ అలాగే ఏసీ అనే భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏమవుతుంది, కోణం బి అవుతుంది. సో ఇది యాంగిల్ ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి, సైడ్ ఆపోజిట్ టు అండ్ యాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈ మూడు శీర్షాలు అని అనుకుంటే, సో వీటిని కోణాలు అనుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇది కోణం బి ఇది. ఓకే, సో ఈ కోణంలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రేఖ, అంటే బిఏ అనేది ఒక రేఖ అండ్ బీసీ అనేది ఒక రేఖ. సో ఈ రెండు రేఖల మధ్య మనం చూసేదే కోణం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము, సైడ్ ఆపోజిట్ టు అండ్ యాంగిల్ అంటే ఈ కోణానికి ఆనుకొని ఉన్నటువంటి రెండు రేఖలు కాకుండా మిగిలిన రేఖ ఏదైతే ఉంటుందో అదే ఈ కోణానికి ఎదురుగా ఉండేటువంటి భుజము. ఈ కోణానికి ఆనుకొని ఉన్నటువంటి రెండు రేఖలు కాకుండా మిగిలిన రేఖ ఏదైతే ఉంటుందో సో అదే ఈ కోణానికి ఎదురుగా ఉన్నటువంటి ఆపోజిట్గా ఉన్నటువంటి భుజం. ఓకే, సో ఇదే సైడ్ ఆపోజిట్ టు అండ్ యాంగిల్ అంటాం. సైడ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ది యాంగిల్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. ఓకే, సో ఇవి రెండు ఇంపార్టెంట్ థింగ్స్. సో వీటి టర్మినాలజీ గురించి మీరు క్లియర్ అయిపోయారు. సో క్వశ్చన్స్లో ఎక్కడ వచ్చినా కానీ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వరు. వాట్ ఈస్ యాంగిల్ ఆపోజిట్ టు సైడ్, వాట్ ఈస్ సైడ్ ఆపోజిట్ టు యాంగిల్. ఓకే, సో కోణం సికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏమవుతుంది, ఏబి అవుతుంది. కోణం బికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏమవుతుంది, ఏసీ అవుతుంది. కోణం ఏకి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏమవుతుంది, బీసీ అవుతుంది. రైట్, సో నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటి, ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో జస్ట్ బేసిక్గా మనం తెలుసుకుందాము. సో డెప్త్గా కూడా మనము ట్రయాంగిల్స్ అయిపోయేప్పటికీ మనం చాలా డెప్త్గా మనం నేర్చుకుంటాము ప్రతి ట్రయాంగిల్ గురించి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము, సమబాహు త్రిభుజం అంటాం. దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అన్ని భుజాలు సమానంగా ఉండడాన్ని లేదా ఒక్కొక్క భుజాలు వేరువేరుగా ఉండడాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాము. సో అన్ని భుజాలు సమానంగా ఉంటే అన్ని ఇలా ఒకటి 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 ఇట్లా రిప్రజెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి. సో అప్పుడు సమానంగా ఉన్న భుజాలు సేమ్ ఒకటి ఒకటి అలా ఇండికేట్ చేసి వేరుగా ఉన్న భుజం ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా డిఫరెంట్గా 2 లైన్స్తో ఇండికేట్ చేయండి. మూడు భుజాలు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి. సో అప్పుడు అలా దాన్ని ఇండికేట్ చేయడానికి మనము ఇది 1 లైన్, ఇది ఒక భుజం, ఇది వేరుగా ఉన్నది అంటే దీని యొక్క పొడవు వేరుగా ఉంది అంటే 2 లైన్స్. ఇది కూడా ఈ రెండింటితో కూడా వేరుగా ఉంది, దీని పొడవు వేరుగా ఉంది. సో దాన్ని మనము 3 లైన్స్తో ఇలా ఇండికేట్ చేస్తాం అనమాట. రైట్, సో కమింగ్ టు ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అన్ని భుజాలుగా సమానంగా ఉన్నప్పుడు వాటికి ఎదురెదురుగా ఉండేటువంటి కోణాలు కూడా అన్ని సమానంగా ఉంటాయి. రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు వాటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉన్నప్పుడు సో వాటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. మనకు తెలుసు త్రిభుజంలో అన్ని కోణాల మొత్తం 180 డిగ్రీలు కావాలి కాబట్టి సో ఇక్కడ అన్ని కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కోణం వాల్యూ ఎంత అవుతుంది, 180/3 ఇస్ నథింగ్ బట్ 60 డిగ్రీస్ అవుతుంది. సో సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది, 60 డిగ్రీలు ఉంటుంది. అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం, ద్వి అంటే ఏంటి, రెండు అంటే రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఈ రెండు భుజాలు లెట్స్ సే ఏబిసి అనేది ట్రయాంగిల్ అనుకుంటే భుజము ఏబి అండ్ భుజము ఏసి ఈ రెండు భుజాల యొక్క పొడవులు సమానంగా ఉన్నాయి అని అనుకుంటే మిగిలిన భుజం ఏదైతే ఉంటుందో అది వేరుగా ఉంటుంది. సో రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం, సమద్విబాహు త్రిభుజం అంటాం. కేవలం రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్కేలీన్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజం. విషమ బాహు త్రిభుజం అంటే మూడు భుజాల పొడవులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకే, సో ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ట్రయాంగిల్ ఏబి, ట్రయాంగిల్ బీసీ అండ్ ట్రయాంగిల్ ఏసీ అండ్ ట్రయాంగిల్ బీసీ మూడు వేరు భుజాల పొడవులు ఉంటాయి. సో దీన్ని మనము విషమ బాహు త్రిభుజం అంటాం. సమద్విబాహు త్రిభుజం గురించి ఒక పాయింట్ కనుక మనం ఇంపార్టెంట్ పాయింట్ కనుక డిస్కస్ చేయాలనుకుంటే
వన్ యాంగిల్, ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ నోన్ అదర్ టూ యాంగిల్స్ క్యాన్ బి ఫౌండ్ అవుట్. సమద్విబాహు త్రిభుజంలో మాత్రమే ఒక యాంగిల్ వాల్యూ కనుక మనకి తెలిస్తే మిగిలిన రెండు యాంగిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక కోణం విలువ మనకి తెలిస్తే సమద్విబాహు త్రిభుజంలో మాత్రమే, కేవలం సమద్విబాహు త్రిభుజంలో మాత్రమే ఒక కోణం విలువ తెలిస్తే మిగిలిన రెండు కోణాల విలువ మనము తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే కోణం ఏ వాల్యూ లెట్స్ సే మనం ఒక 40 degrees ఇచ్చాడు అని అనుకుందాం. కోణం ఏ వాల్యూ 40 degrees ఇచ్చాడు అని అనుకుందాం. సో సమద్విబాహు త్రిభుజం అన్నాం కాబట్టి రెండు భుజాలు సమానంగా ఉండాలి కదా. సో సమానంగా ఉన్నటువంటి భుజాలు ఏవి? ఇవి, ఇది. ఓకే, సో వీటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు కూడా సమానంగా ఉండాలి కదా. రెండు భుజాలు సమానంగా ఉన్నాయంటే మనం ఏమనుకున్నాము? బేసిక్ రూల్, ఎదురుగా రెండు భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు కూడా సమానంగా ఉండాలి అని అనుకున్నాం. సో ఏబి ఏసి అనే భుజాలు సమానంగా ఉన్నాయి. సో ఏబికి ఎదురుగా ఉండేటువంటి కోణం ఏది? కోణం సి. సో ఈ వాల్యూని మనం ఎక్స్ అనుకుంటే, అండ్ ఇంకో సమానంగా ఉన్నటువంటి భుజం ఏంటి? ఏసి. దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి? కోణం బి. సో ఇది కూడా ఎక్సే అవుతుంది. సో రెండు సమానంగా ఉన్నటువంటి భుజాలకి ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానంగా ఉంటాయి, ఎక్స్ అండ్ ఎక్స్. ఓకే, సో ఇది 40 అయింది కాబట్టి, సో ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది. మనం ఏమనుకున్నాము? త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల మొత్తం 180 degrees అనుకున్నాం కదా. సో ఇది 40 ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 40 ప్లస్ 2x అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2x ఈజ్ నథింగ్ బట్ 140 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 70. అంటే కోణం బి వాల్యూ 70నే, కోణం సి వాల్యూ కూడా 70 degrees అవుతుంది. సో ఇది ఏ ఇచ్చినప్పుడు. లెట్స్ సే బి వాల్యూ ఇచ్చాడు అని అనుకుందాం, ఏబిసి. ఓకే, లెట్స్ సే ఇది 70 degrees ఇచ్చాడు, 70 degrees ఇచ్చాడు. సో ఈ భుజం సమానం అనుకున్నాం కదా. సో రెండు భుజాలు సమానమైనప్పుడు వాటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానం అవుతాయి కదా. సో ఈ భుజం ఏసీ అనే భుజానికి ఎదురుగా ఉన్న కోణం 70 అయినప్పుడు ఏబి అంటే దీనికి సమానమైనటువంటి ఏబి అనే భుజానికి కూడా ఎదురుగా ఉండేటువంటి కోణం ఏమవుతుంది? 70 అవుతుంది. సో ఇక్కడికే 140 అయినప్పుడు త్రిభుజంలో ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం 180 degrees అని మనకు తెలిసినప్పుడు, సో ఇది ఆటోమేటిక్ ఎంత కావాలి? 40 degrees కావాలి. సో ఇలా సమద్విబాహు త్రిభుజంలో ఏ ఒక్క కోణం ఇచ్చినా చాలు, మిగిలిన రెండు కోణాలని మనము కనుక్కోవచ్చు. ఓకే, ఇది సమద్విబాహు త్రిభుజం గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, అంటే త్రిభుజంలో ఉండేటువంటి యాంగిల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇది ఆల్రెడీ మనం చూసాం. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అంటే ఏదైనా త్రిభుజం కానివ్వండి, అది సమబాహు త్రిభుజం కావచ్చు, సమద్వి కావచ్చు, విషమ బాహు త్రిభుజం ఏదైనా కానివ్వండి, దానిలో ఉండేటువంటి అంతర కోణాల మొత్తం 180 degrees. అంతర కోణాలు అంటే ఏంటి? ఈ లోపల ఉండేటువంటి కోణాలు. సో వీటి యొక్క మొత్తం ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ 2 angles ఆఫ్ అ ట్రయాంగిల్ ఆర్ నోన్ ద థర్డ్ క్యాన్ బి ఫౌండ్. అదేంటి? ఇందాక మనం ఏమన్నాము? సమద్విబాహు త్రిభుజం కేసులో కేవలం ఒక యాంగిల్ తెలిస్తే చాలు, మిగిలిన రెండు యాంగిల్స్ మనం కనుక్కోవచ్చు. బట్ జనరల్గా ఒక ట్రయాంగిల్కి, ఒక త్రిభుజానికి రెండు యాంగిల్స్ మనకి తెలిస్తే మూడో యాంగిల్ మనం కనుక్కోవచ్చు. కేవలం సమద్విబాహు త్రిభుజంకి మాత్రమే ఒక యాంగిల్ తెలిస్తే చాలు, మిగిలిన రెండు కనుక్కోవచ్చు. ఇన్ జనరల్ ఒక ట్రయాంగిల్లో రెండు కోణాలు తెలిస్తే మూడవ కోణం విలువ మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇన్ అ ట్రయాంగిల్ ఏబిసి మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 64. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఓకే, యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 64 degrees ఇవ్వడం జరిగింది. ద ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ సి. ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్స్ అసలు ఫస్ట్ బైసెక్టార్స్ అంటే ఏంటి? సమద్విఖండన రేఖలు అంటే ఏదైనా ఒక భాగాన్ని, అంటే వాడు స్పెషల్గా మెన్షన్ చేసిన భాగాన్ని రెండుగా చీల్చే రేఖలు అనమాట. బైసెక్టార్స్ అంటే ఏంటి? సమద్విఖండన రేఖలు అంటే రెండు సమాన భాగాలుగా విభజించేటువంటి రేఖలు. ఇక్కడ ఏమంటున్నాడు? యాంగిల్ బైసెక్టర్స్ అంటున్నాడు. అంటే కోణాలని రెండు సమాన కోణాలుగా విభజించే రేఖలు అనమాట. ఏమంటున్నాడు? యాంగిల్ బి అంటున్నాడు, యాంగిల్ సి అంటున్నాడు. అంటే యాంగిల్ బి, యాంగిల్ సి ఈ రెండింటిని కూడా రెండు సమాన కోణాలుగా విభజించే రేఖలంట. ఓకే, అంటే దీన్ని సగంగా విభజించాలి, దీన్ని కూడా సగంగా విభజించే రెండు రేఖలు. సో ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఈ రెండు రేఖలు కలుసుకునే చోటుని ఏమంటున్నాడు? ఇంటర్సెక్టెడ్ డి. అంటే రెండు కూడా ఇక్కడ సమద్విఖండన చేసుకుంటాయి, ఇక్కడ ఖండించుకుంటాయి.
ఇక్కడ ఒకదాన్ని ఒకటి కలుస్తాయి అనమాట. పాయింట్ ఏమంటున్నాడు, డి అంటున్నాడు. మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ మెజర్ ఆఫ్ యాంగిల్ బీడీసీ. సో యాంగిల్ బీడీసీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ యాంగిల్ని మనము కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి, సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసిని కనుక మనం ఫోకస్ చేసినట్టయితే ఏబిసి, సో ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా ఏబిసి, సో ఈ ట్రయాంగిల్ని కనుక మనం ఫోకస్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 64 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ ఆల్రెడీ 64 ఇచ్చాడు. మనం ఏమనుకున్నాము, ఇంటర్నల్గా ఉన్నటువంటి యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత అనుకున్నాం, ఒక త్రిభుజంలో 180 డిగ్రీలు అనుకున్నాం. ఇది 64 డిగ్రీస్ కాబట్టి సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, 3 కదా కోణాలు, సో 64 ప్లస్ బి ప్లస్ సి, సో ఈ 3 యాంగిల్స్ని కలిపితే ఎంత రావాలి, 180 డిగ్రీలు రావాలి. అంటే యాంగిల్ బి, కోణం బి ప్లస్ కోణం సి వాల్యూ ఎంత రావాలి, 180 మైనస్ 64 అంటే ఏమవుతుంది, 116 అవుతుంది. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిని చేసినప్పుడు మనకి ఎంత రావాలి, 116 డిగ్రీస్ రావాలి. సో ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ పైన మనం ఫోకస్ చేద్దాం, ట్రయాంగిల్ బిడిసి. సో ఈ ట్రయాంగిల్లో సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, యాంగిల్ డి మనం కనుక్కోవాలి. బట్ యాంగిల్ బి ప్లస్ సి వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ బీడీసీ కనుక చూసుకుంటే ఈ కోణం ఏమవుతుంది అండ్ ఈ కోణం ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా ఈ కోణం ఏమవుతుంది, హోల్ యాంగిల్ బిలో సగం అవుతుంది. అండ్ అలాగే ఈ కోణం ఏమవుతుంది, టోటల్ యాంగిల్ సిలో సగం అవుతుంది. అంటే ఈ కోణం b/2 అవుతుంది, ఈ కోణం c/2 అవుతుంది అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ మనకు కావాల్సింది బి అండ్ సి కాదు, యాంగిల్ b/2 ఈ కోణం అండ్ యాంగిల్ c/2 అంటే ఈ కోణం యాంగిల్ c/2 రైట్, యాంగిల్ c/2. సో దీని వాల్యూ ఏమవుతుంది మరి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి దీంట్లో సగం అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ తీసుకున్నాం కదా, అంటే దీంట్లో కూడా హాఫ్ అవుతుంది కదా, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 116/2 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 58. సో యాంగిల్ b/2 అండ్ యాంగిల్ c/2, సో ఈ రెండింటి వాల్యూస్ మనకు వచ్చాయి, దీనిది ఈ రెండు కలిపితే 58 డిగ్రీస్. బట్ ట్రయాంగిల్ డిబిసిని మనం చూసుకున్నప్పుడు ఈ టోటల్ ఇంటర్నల్ యాంగిల్స్ మొత్తం కూడా 180 డిగ్రీస్ రావాలి కదా. సో అప్పుడు యాంగిల్ b/2 ప్లస్ యాంగిల్ c/2 58 అయినప్పుడు యాంగిల్ డి ఏమవుతుంది, సో 58 ప్లస్ యాంగిల్ డి విచ్ ఈస్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. ఈ త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలు కదా, సో అందుకే 58 ప్లస్ యాంగిల్ డి ఈజ్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. సో ఇక్కడ నుండి యాంగిల్ డి వాల్యూ ఏమవుతుంది మనకి, 180 మైనస్ 58 విచ్ ఈస్ నథింగ్ బట్ 122 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకే, సో యాంగిల్ డి ఏమవుతుంది మనకి 122 డిగ్రీస్. యాంగిల్ బీడీసీ అని కూడా అనొచ్చు కదా, బీడీసీ యాంగిల్ ఈస్ నథింగ్ బట్ 122 డిగ్రీస్. ఓకే, సో ఇలా మనము జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఇవ్వడానికి బేసిక్ ఎగ్జాంపుల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ పాలిగాన్. పాలిగాన్ అంటే ఏంటి, బహుభుజి అంటే అనేక భుజాలు కలిగిన ఒక షేప్ అనమాట, 2 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, సో లెట్స్ సే ఇది శీర్షం ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము, సి డి ఈ ఎఫ్ జి. సో ఇందాక స్లైడ్లో మనం ఏం నేర్చుకున్నాము, ఒక ట్రయాంగిల్లో అంతర కోణాల మొత్తం మనం ఏమనుకున్నాము, 180 డిగ్రీలు అనుకున్నాం. ఓకే, బట్ ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ పాలిగాన్, ఒక బహుభుజికి సంబంధించి ఇంటర్నల్ యాంగిల్స్ అంతర కోణాల యొక్క మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో సింపుల్గా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో స్టార్ట్ ఫ్రమ్ ఏ, సో ఇక్కడ నుండి దీన్ని ట్రయాంగిల్స్గా విడగొట్టండి. ఓకే, ఇదొక ట్రయాంగిల్, నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్, వెరీ ఇంపార్టెంట్, నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ అంటే ఒకదానికి ఒకటి కలవకుండా ఉండేటువంటి ట్రయాంగిల్స్, ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్స్. చూడండి, ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయిందా, ఓవర్లాప్ కాలేదు. సో ఇలా నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ అంటాము. సో ఎన్ని నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 1 2 3 4 5. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బి నుంచి డీకి నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇదేంటి, ఇది ఓవర్లాపింగ్ ట్రయాంగిలే. ఇక్కడ ట్రయాంగిల్ బీసీడి అనేది, సో ఇక్కడ ట్రయాంగిల్ ఏసీడీతో అండ్ ట్రయాంగిల్ ఏబిసితో ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇది ఓవర్లాపింగ్ ట్రయాంగిల్. నేనేమంటున్నా, నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్సే మనము తీసుకోవాలి. సో ఓకే, సో ఇవన్నీ కూడా నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో ఎన్ అనుకుంటున్నాను, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్, ఎన్ని భుజాలు ఉన్నాయి, 7 భుజాలు ఉన్నాయి. సో 7 భుజాలు ఉన్నటువంటి ఒక బహుభుజిలో ఎన్ని నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 1 2 3 4 5 మాత్రమే ఫామ్ అయ్యాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు,
ఎన్ సైడ్స్ అనేవి కనుక ఉంటే మనకు కేవలం n-2 ట్రయాంగిల్స్ మాత్రమే నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనము అంతర కోణాల మొత్తం అని చెప్పేసి అనుకున్నాం కదా, అంటే పాలిగాన్లో ఉండేటువంటి అంతర కోణాలన్నింటినీ కలిపితే BCDEFGA, సో వీటన్నిటినీ కలిపితే మనకు వీటన్నిటిని కలిపి మనం కనుక్కోవాలి. సో మనం ఇప్పుడు త్రిభుజాలుగా విభజించాం. సో త్రిభుజంలో అంతర కోణం B అనేది టోటల్గా ఉంది. బట్ ఇక్కడ ఏ అనేది కంప్లీట్గా లేదు కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తే మనకి ఏ అనమాట. అండ్ అలాగే సి కూడా మనకు కంప్లీట్గా లేదు కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తే మనకి సి కోణం వస్తుందన్నమాట. సో ఫస్ట్ కోణంలో మనకి ఏం తెలుస్తుంది, ఇప్పుడు బి అనేది కంప్లీట్గా ఉంది. సో అలాగే నెక్స్ట్ ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో సి కొంత అండ్ సెకండ్ దాంట్లో కూడా సి పూర్తిగా. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని పరిగణించినప్పుడు మనము సి అనే కోణం కంప్లీట్గా తెలుసుకున్నాం. అండ్ అలాగే DEFGA, సో ఇలా ఈ 5 త్రిభుజాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, కోణాలు వాటి యొక్క అంతర కోణాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అనేది వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీలు అనుకున్నాం. సో అలా ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మరి అంటే 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 5 ట్రయాంగిల్స్. ఒక ట్రయాంగిల్ యొక్క అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే 5 త్రిభుజాల యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అవుతుందో అదే ఈ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అవుతుందన్నమాట. సో 18 ఎంత, 90, అంటే 900 డిగ్రీలు ఈ యొక్క అంతర కోణాల మొత్తం అవుతుంది. సో జనరల్గా మనము ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం రాయాలి అంటే ఏం రాస్తాం, సింప్లీ ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఉంటున్నాయి, n భుజాలు ఉన్నప్పుడు ఎన్ని త్రిభుజాలు ఫామ్ అవుతున్నాయి, n-2 త్రిభుజాలు ఫామ్ అవుతున్నాయి, నాన్ ఓవర్లాపింగ్ త్రిభుజాలు ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క మొత్తం ఏమవుతుంది, ఒక త్రిభుజానికి 180 డిగ్రీలు అయితే n-2 త్రిభుజాలకి ఎంత అవుతుంది, n-2 × 180 డిగ్రీస్. సో ఇదే మనకి వచ్చేటువంటి ఫార్ములా. సో దీన్ని చాలా కేర్ఫుల్గా మీరు యూజ్ చేయాలి. సో చాలా ఎగ్జామ్స్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏదైనా బహుభుజి కావచ్చు, చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, ఒక పంచభుజి కావచ్చు, ఒక షడ్భుజి కావచ్చు, రైట్, ఏదైనా కావచ్చు, దాని యొక్క అంతర కోణాల మొత్తం ఏంటి అంటే n-2 × 180 డిగ్రీస్. మీకు ప్రూఫ్ లాగా చూపించాను. ఓకే, సో n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, టేక్ ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకోండి. సో దీంట్లో ఎన్ని భుజాలు ఉన్నాయి, n వాల్యూ 4. సో దీన్ని ఒక నాన్ ఓవర్లాపింగ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి, అంటే n-2 కదా, రైట్. సో n-2 ఇంటూ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ కదా, 2 ట్రయాంగిల్స్. సో n-2, సో ఒక్కొక్క ట్రయాంగిల్కి ఎంత, 180 డిగ్రీస్. సో n-2 × 180 దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది అంతర కోణాల మొత్తం. సో n అంటే ఏంటి ఇక్కడ 4 కదా, 4-2 × 180 ఇస్ నథింగ్ బట్ మనకి 360 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ పాలిగాన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాలు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాలు. ఇందాక మనం అంతర కోణాలు చూసాం, ఇప్పుడు బాహ్య కోణాల కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో ABC ఇవి 3 భుజాలు, 3 శీర్షాలు అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ BC అనే భుజాన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాము, ఎక్స్టెండెడ్ సైడ్ ఆఫ్ BC అంటాం, పొడిగించబడిన BC యొక్క భుజము అంటాం. ఓకే, సో ఇది ఎక్స్టెండెడ్ సైడ్ ఆఫ్ BC. సో ఎక్స్టెండెడ్ సైడ్ అండ్ ఆల్సో దానికి అడ్జాసెంట్గా ఉన్నటువంటి సైడ్, దాని పక్కనే ఉన్నటువంటి సైడ్, పొడిగించబడిన భుజము అండ్ అలాగే దానికి పక్కనే ఉన్నటువంటి భుజాల మధ్య ఉన్నటువంటి కోణాన్నే మనం ఏమంటాము, బాహ్య కోణం అంటాం. ఇది బాహ్య కోణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ACని ఎక్స్టెండ్ చేశారు. సో ఇది ఎక్స్టెండ్ చేయబడిన భుజము అండ్ అలాగే దాని పక్కనే ఉన్న భుజం ఏమవుతుంది, ఈ భుజం AB అనే భుజం. సో ఈ రెండింటి మధ్య ఉన్న కోణము బాహ్య భుజం అవుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ ABని మనం ఎక్స్టెండ్ చేసాం. ఓకే, సో ఈ ఎక్స్టెండ్ చేయబడిన భుజము అండ్ అలాగే భుజము BC, ఈ రెండింటి మధ్య ఉన్న కోణము బాహ్య కోణము అవుతుంది. అదేంటి సార్, మరి దీన్ని ఇలా కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు కదా, సో అప్పుడు ఇది ఎక్స్టెండ్ చేసిన భుజం అవుతుంది కదా. సో ఇది ఎక్స్టెండ్ చేసిన భుజము, దాని పక్కనే ఉన్న భుజం అప్పుడు BC అవుతుంది కదా. సో రెండింటి మధ్య ఉన్న కోణము ఇది కూడా బాహ్య కోణం అవుతుంది కదా అంటే ఎస్, బాహ్య కోణమే అవుతుంది. అండ్ అలాగే ఇది కూడా బాహ్య కోణమే అవుతుంది. అండ్ అలాగే ఇది కూడా బాహ్య కోణమే అవుతుంది. బట్
ఈ రెండు బాహ్య కోణాలు సమానమైన వాల్యూలు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120, లెట్సే ఇది ఒక 130 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా 130 డిగ్రీసే ఉంటుంది. లెట్సే ఇది ఒక 110 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా 110 డిగ్రీసే ఉంటుంది. సో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి రెండు అంటే ఒక త్రిభుజంలో డిస్టింక్ట్ అంటే వేరువేరుగా ఉన్నటువంటి బాహ్య కోణాలు ఏంటి అంటే మనం 3 చెప్తాం. ఎందుకంటే ఈ బాహ్య కోణం ఎంతనో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది. ఓకే, సో డిస్టింక్ట్గా ఎన్ని ఉంటాయి ఒక త్రిభుజంలో బాహ్య కోణాలు అంటే కేవలం 3 ఉంటాయి. సో ఐదర్ ఇవన్నా పరిగణలోకి తీసుకోండి లేదా ఇవన్నా పరిగణలోకి తీసుకోండి, బట్ ఏదో ఒకటి తీసుకుంటే చాలు. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక్కడ ఎక్స్టెండెడ్ సైడ్స్ ఉన్న మధ్య ఉంది కదా, ఈ కోణం బాహ్య కోణం అంటే ఇది కాదు, ఇది బాహ్య కోణం కాదు. ఎక్స్టెండెడ్ సైడ్ అండ్ దానికి పక్కనే ఉన్నటువంటి భుజం మధ్య చేసేటువంటి కోణమే బాహ్య కోణం. రెండు ఎక్స్టెండెడ్ సైడ్స్ మధ్య ఉన్నటువంటిది బాహ్య కోణం కాదు. అర్థమవుతుందా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఇదంతా బాహ్య కోణం అవుతుందా అంటే ఇదంతా బాహ్య కోణం కాదు. ఒక ఎక్స్టెండెడ్ సైడ్ అండ్ దానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి భుజం ఏదైతే ఉందో అదే బాహ్య కోణం అవుతుంది. సో మీకు ఉన్నటువంటి చాలా డౌట్స్ దీంతో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ నౌ మూవ్ ఫార్వర్డ్. మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రిమోట్ ఇంటీరియర్ యాంగిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో లెట్స్ సే ఇది యాంగిల్ ఏ అనుకుందాము, ఇది యాంగిల్ బి అనుకుందాము, ఇది యాంగిల్ సి అనుకుందాం. ఏమంటున్నాడు? మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? బాహ్య కోణం. లెట్సే ఇది ఒక బాహ్య కోణం, అవునా కదా, ఇది ఒక బాహ్య కోణం. లెట్సే దీన్ని సమ్ టీటా అనుకోండి లేదా అలాగే ఉంచండి. ఓకే, మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ రిమోట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాడు. రిమోట్ అంటే ఏంటి? దూరంగా ఉండేటువంటి. ఓకే, దూరంగా ఉండేటువంటి ఇంటర్నల్ యాంగిల్స్ అంటే అంతర కోణాల మొత్తం. అంటే ఈ కోణం వాల్యూ ఏం కావాలి? ఈ బాహ్య కోణం వాల్యూ ఏం కావాలి? దూరంగా ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం కావాలి, రైట్? సో ఇది దగ్గరగా ఉండేది ఏంటి? సి అనేది దగ్గరగా ఉంది. ఓకే, సి అనేది దగ్గరగా ఉంది. దూరంగా ఉండే అంతర కోణాలు ఏంటి? ఇక్కడ ఏ అండ్ బి. సో ఈ బాహ్య కోణం వాల్యూ ఏమవుతుందంటే దూరంగా ఉండే అంతర కోణాల మొత్తం అంటే ఏ ప్లస్ బి అవుతుంది. అండ్ అలాగే ఇది బాహ్య కోణం, ఇది కూడా బాహ్య కోణం. సో దీనికి దగ్గరగా ఉండే అంతర కోణం ఏంటి? ఏ. సో ఈ బాహ్య కోణం వాల్యూ ఏమవుతుంది? దూరంగా ఉండే అంతర కోణాల మొత్తం. దీనికి దూరంగా ఉండేది బి ప్లస్ సి అవుతుంది. అర్థమవుతుందా? అండ్ అలాగే దీనికి బాహ్య కోణం ఏమవుతుంది? దీనికి దగ్గరగా ఉంది బి కదా, దూరంగా ఉండేది ఏంటి? ఏ ప్లస్ సి అవుతుంది. సో ఈ బాహ్య కోణం వాల్యూ ఏమవుతుంది? ఏ ప్లస్ సి అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణం వాల్యూ ఏమవుతుంది? దూరంగా ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఓకే, రైట్. సో అగైన్ ఏ బి సి అనుకుంటే సో దీనికి ఏ ప్లస్ బి అవుతుంది, ఇక్కడ బి ప్లస్ సి అవుతుంది, ఇక్కడ ఏ ప్లస్ సి అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో బాహ్య కోణాల మొత్తం, మీరు అసలు ట్రయాంగిలే కాదు, ఏ పాలిగాన్ అయినా, ఏ బహుభుజి అయినా తీసుకోండి, దాని యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుంది అంటే 360 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ బాహ్య కోణాలు ఏమున్నాయి? ఏ ప్లస్ బి అనేది ఒక బాహ్య కోణం, రైట్? అండ్ బి ప్లస్ సి అనేది ఒక బాహ్య కోణం, అండ్ అలాగే ఏ ప్లస్ సి అనేది ఒక బాహ్య కోణం. ఈ మూడింటి కోణాల మొత్తం ఎంత అంటున్నాడు? 360 డిగ్రీస్ అంటున్నాడు. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ 2 టైమ్స్ ఉంది అంటే 2a ప్లస్ బి అనేది 2 టైమ్స్ ఉంది 2b అండ్ సి అనేది 2 టైమ్స్ ఉంది 2c. అంటే ఏ అనే 2 అనేది కామన్ తీస్తే 2 టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి, రైట్? 2 టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి విచ్ ఇస్ నథింగ్ బట్ 360 డిగ్రీస్. అంటే ఏంటి? సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి? అంతర కోణాల మొత్తమే కదా, రైట్? అంతర కోణాల మొత్తమే కదా. అంటే 2 టైమ్స్ ఆఫ్ అంతర కోణాల మొత్తము ఇస్ నథింగ్ బట్ 360 డిగ్రీస్. 2 టైమ్స్ ఆఫ్ ఏబిసి అంటే ఏంటి? సింప్లీ అంతర కోణాల మొత్తం. ఓకే, సో దాన్ని బట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ నథింగ్ బట్ మీకు 180 డిగ్రీస్ అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇది ఈ బహుభుజి అనే కాదు, ట్రయాంగిల్ అనే కాదు, మీరు ఏ పాలిగాన్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ పాలిగాన్. ఓకే, ఒక పంచభుజని తీసుకుంటున్నాను, 5 భుజాలు ఉన్నటువంటి ఒక షేప్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ బాహ్య కోణాలు ఏమవుతాయి? ఇది ఎక్స్టెండెడ్ సైడ్ అనుకుంటే ఇదొక బాహ్య కోణం అవుతుంది, ఇదొక బాహ్య కోణం అవుతుంది,
ఇదొక బాహ్య కోణం అవుతుంది, ఇదొక బాహ్య కోణం అవుతుంది, ఇదొక బాహ్య కోణం అవుతుంది. సో ఈ యాంగిల్స్ అన్నిటిని యాడ్ చేసినా కానీ మీకు 360 డిగ్రీసే అవుతుంది. ఎలా అంటారు? ఇక్కడ బేసిక్ అనాలజీ మీరు అర్థం చేసుకోండి. ఒక పర్సన్ ఉన్నాడు ఏబిసి అని అనుకుంటే, సో ఒక పర్సన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసి అంటే బేసిక్గా ఆయన ఈ డైరెక్షన్లో ఉన్నాడు, ఈ డైరెక్షన్లో ఉన్నాడు కాస్త ఇప్పుడు బి దగ్గర టర్న్ చేసుకొని సి వైపుగా వెళ్ళాలి, అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. అంటే తను తిరగాల్సిన కోణం ఎంత? ఇక్కడ నుండి ఇంత డైరెక్షన్లో తిరిగాడు. అలా సి వైపుగా వెళ్ళేవాడు ఇక్కడ ఈ పాయింట్లో పాయింట్ సి దగ్గర మళ్ళీ ఎలా టర్న్ అయ్యాడు? ఇలా టర్న్ అయ్యాడు, రైట్? సో ఫస్ట్ ఏమో ఇక్కడ నుండి ఇలా తిరిగాడు, ఇప్పుడు ఇలా తిరిగాడు. అలాగే ఏ దగ్గర మళ్ళీ ఎలా టర్న్ అయ్యాడు? ఇలా టర్న్ అయ్యాడు. సో ఒకటే పాయింట్ దగ్గర ఉన్నాడు అని అనుకుంటే తన టర్నింగ్ కనుక చూస్తే ఇప్పుడు మనము సో ఫస్ట్ ఇక్కడ నుండి ఇలా టర్న్ అయ్యాడు, తర్వాత ఇక్కడ కనుక చూస్తే మళ్ళీ ఇలా టర్న్ అయ్యాడు, సో ఇక్కడ ఇలా టర్న్ అయ్యాడు. అంటే ఓవరాల్గా 360 డిగ్రీస్ కవర్ చేశాడు. మీరు ఈ పాలిగాన్ కనుక చూసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ ఇలా వెళ్ళాడు, తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే కొంచెం కోణం చేసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ చూస్తే కొంచెం కోణం చేశాడు, మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ కొంచెం కోణం, మళ్ళీ ఇక్కడ చూస్తే మిగిలిన కోణం. అంటే ఏ పాలిగాన్ అయినా మీరు తీసుకోండి, ఎన్ని భుజాలు 1000 భుజాలు ఉన్నవైనా తీసుకోండి పర్వాలేదు, మీకు బాహ్య కోణాల మొత్తం ఎంత వస్తుంది అంటే 360 డిగ్రీలే వస్తుందన్నమాట. ఆల్ రైట్. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం మనము సాల్వ్ చేద్దాము. సో దీంతో మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాము. సో నెక్స్ట్ సెషన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే మిగిలిన కాన్సెప్ట్ని మనము కవర్ చేద్దాం. సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఇది ఒక ఫిగర్ అండి, ఇచ్చిన ఫిగర్. సో ఏడి ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, ఇది, అండ్ సిడి అంటున్నాడు అంటే ఇది, అండ్ అలాగే బీసీ అంటున్నాడు ఇది. సో ఈ 3 భుజాలు సమానము అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ యాంగిల్ బీసీఈ ఈజ్ ఈక్వల్ టు 96 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చాడు. యాంగిల్ బీసీఈ ఇది 96 డిగ్రీస్ అని చెప్పాడు. సో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ బీడీసీ అంటున్నాడు. సో డిబిసి అంటున్నాడు. డిబిసి అంటే మనం కనుక్కోవాల్సిన యాంగిల్ ఏంటి? మధ్యలో ఉంది. సో బి, యాంగిల్ డిబిసి. సో ఈ వాల్యూని మనము కనుక్కోవాలి. ఏమి ఇచ్చాడు మనకి? 96 డిగ్రీస్ ఇచ్చాడు, బీసీఈ ఇచ్చాడు. ఇదేంటండి? ఇది బాహ్య కోణం. దేనికి బాహ్య కోణం? ట్రయాంగిల్ ఏసీబీ లేదా ట్రయాంగిల్ సిఏబికి బాహ్య కోణం ఇది. ట్రయాంగిల్ సిడిబికి కాదు. ఎక్స్టెండెడ్ దేనికి ఉంది? ఏసీకి ఎక్స్టెండెడ్ ఉంది ఇది సైడ్. కాబట్టి ట్రయాంగిల్ సిఏబికి బాహ్య కోణం ఏమవుతుంది? ఇక్కడ 96 డిగ్రీస్ ఇచ్చాడు, దట్ ఈస్ బీసీఈ. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డిబిసిని కనుక్కోవాలి. సో ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ క్లూ ఎక్కడ దొరుకుతుంది? సమాన భుజాలు అన్నాడు కదా, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం పరిగణలోకి తీసుకుందాం? ట్రయాంగిల్ సిఏడి తీసుకుందాం. సో ఈ చిన్న ట్రయాంగిల్ ఉంది కదా, సో ఇది తీసుకుందాం. సో ఈ ట్రయాంగిల్లో ఈ 2 భుజాలు సమానం అంటున్నాడు. అంటే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానమే కదా. అంటే సో ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఎక్స్ అనుకుంటే దానికి సమానంగా ఉన్నటువంటి ఈ భుజం ఏడి ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం కూడా ఏమవుతుంది? ఎక్సే అవుతుంది. సో ఇలా ఈ 2 భుజాలను మనం రాసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిఏడి ట్రయాంగిల్కి ఇక్కడ డిబి అనేది ఒక ఎక్స్టెండెడ్ సైడే అవుతుంది కదా అండి. ఏడిని ఎక్స్టెండ్ అంటే పొడిగిస్తే ఇది ఒక సైడ్ అవుతుంది కదా, డిబి అవుతుంది కదా. సో ఇది ఎక్స్టెండెడ్ సైడ్ అండ్ దానికి పక్కనే ఉన్నటువంటి అడ్జసెంట్ సైడ్ ఈ సిడి. సో ఈ రెండింటి మధ్య కోణం ఇది బాహ్య కోణమే అవుతుంది కదండి. దేనికి బాహ్య కోణం? ట్రయాంగిల్ సిఏడికి బాహ్య కోణం అవుతుంది. మనం ఏమనుకున్నాము? ఈ బాహ్య కోణం వాల్యూ దేనితో సమానం అవుతుంది అనుకున్నాము? దానికి దగ్గరగా ఉన్నటువంటి అంతరకోణం కాకుండా ఆ త్రిభుజంలో దూరంగా అంటే రిమోట్గా ఉన్నటువంటి 2 అంతరకోణాల మొత్తంకి సమానం అని అనుకున్నాం. అంటే ఈ దూరంగా ఉన్న అంతరకోణాలు ఏంటండి? ఎక్స్ అండ్ ఎక్సే కదా. ఈ రెండింటి మొత్తం ఎంత? 2x. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత కావాలి? యాంగిల్ డి దగ్గర అంటే 2x కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము దేనిపైన ఫోకస్ చేద్దాం? సిడిబి పైన ఫోకస్ చేద్దాం. ట్రయాంగిల్ సిడిబి పైన ఫోకస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? ఈ భుజం ఎంత ఉందో ఈ భుజం కూడా అంతే ఉంది. సో ఇది కూడా సమద్విబాహు త్రిభుజమే, 2 భుజాలు సమానంగా ఉన్నాయి. సో వాటికి ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలు సమానం కదా. సో ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం 2x అయితే ఈ సమానంగా ఉన్నటువంటి సిడి అనే భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం కూడా ఏమవుతుంది? 2xే అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఎక్స్లలో కాదు కదా, ఎగ్జాక్ట్ వాల్యూ అడిగాడు డిబిసి. సో ఈ వాల్యూ 2x వాల్యూ ఏమవుతుందో మనము కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం దేన్ని ఫోకస్ చేద్దాము అంటే ట్రయాంగిల్ సిఏబిని ఫోకస్ చేద్దాం. ట్రయాంగిల్ సిఏబి పెద్ద ట్రయాంగిల్ సిఏబిని ఫోకస్ చేద్దాం. సో సిఏని ఎక్స్టెండ్ చేస్తేనే కదా ఈ వరకు వెళ్ళింది. సో ఇది ఎక్స్టెండెడ్ సైడ్ అండ్ దానికి అడ్జసెంట్గా ఉన్న సైడ్ బీసీ. సో ఈ రెండింటి మధ్య కోణమే మనకి బాహ్య కోణం కదా. ఇది 96 డిగ్రీస్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఇది 96 డిగ్రీస్.
సో ఈ బాహ్య కోణం అనేది దూరంగా ఉన్న రెండు అంతర కోణాల మొత్తానికి సమానం కావాలి. మనం ఏం పరిగణలోకి తీసుకుంటున్నాం? సిఏబి. సో వీటి దూరంగా ఉన్న రెండు అంతర కోణాలు ఏంటి? ఎక్స్ అండ్ ఇక్కడ బి దగ్గర ఉన్నటువంటి 2x. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంతకు ఈక్వల్ కావాలి, అది 96 ఈక్వల్ కావాలి. అంటే x ప్లస్ 2x 3x ఈజ్ ఈక్వల్ టు 96 డిగ్రీస్. సో ఫ్రమ్ దిస్ x వాల్యూ ఏమవుతుంది? 32 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? అది మరి x వాల్యూ కాదు, మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ డిబిసి. అంటే 2x వాల్యూ మనకు కావాలి. అంటే ఏంటి? 2x వాల్యూ ఇస్ నథింగ్ బట్ 64 డిగ్రీస్. సో ఇలా ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ సమద్విబాహు త్రిభుజం, సో ఈ 3 కాన్సెప్ట్లను యూజ్ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో మరిన్ని ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే కాన్సెప్ట్ని కూడా మనం తెలుసుకుందాము. సో హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్. సో ఇలా మనం కాన్సెప్ట్ని చాలా డెప్త్గా నేర్చుకోవడం వల్ల సో క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం సాల్వ్ చేయగలుగుతాము. సో డోంట్ మిస్ ఈవెన్ వన్ వీడియో. ప్రతి వీడియోను కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ని రెడీగా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.